ఈశ్వరాచార్యకి సంబంధించి విశ్వకర్మ సంఘాల వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినారు. ఆ తల్లి వచ్చింది ప్రమీల అన్నమాట. భార్య తర్వాత చిన్న పిల్లలు కృతిక అని ముగ్గురు పిల్లల వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ ఇవాళ వాళ్ళు ఉద్యమంలో ఉంటే అడ్వకేట్లను పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రప్పించదే. మెస్సీతో ఆటలాడడానికి 100 కోట్లు ఖర్చు పెడతాడు, అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెడతాడు, ఒక ఫ్రాడ్ సిటీలో తెలంగాణ రైజింగ్ అని చెప్పని డ్రామా ఆడటానికి 150 కోట్లు ఖర్చు పెడతాడు. 4-5 కోట్లు పెట్టి మంచి అడ్వకేట్లను పెట్టి బీసీలకు రిజర్వేషన్లు కాపాడలేకపోయిందా? జీవో 9 కాపాడలేకపోయిందా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది కుట్ర కాదా? ఇది నయవంచన కాదా? మనం చేవదొచ్చిన వాళ్ళు లెక్క, బానిసల లెక్క ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో మనం ఇంకా కూడా భజన పరువు లెక్క ఉందామా? ఒక్కసారి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు ఆలోచించాలని చెప్పని నేను చేతులెత్తి నమస్కారం చేసి కోరుతా ఉన్నాను. ఇదంటే కోర్టులు అడ్డం వచ్చినాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం ఉంది. మరి బీసీ సప్లాన్ ప్రవేశపెట్టడానికి ఏం 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 అడ్డం వచ్చింది చెప్పండి? ఏమడ్డం వచ్చింది బీసీ సప్లాన్ ప్రవేశపెట్టడానికి? ఎవడొద్దన్నాడు? ఎంబీసీలకు సపరేట్ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టడానికి ఎవడొద్దన్నాడు? నువ్వు ఇచ్చిన వాగ్దానమే కదా. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నావు. ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మీరు ఖర్చు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా బీసీల నోట్లో మన్ను కొట్టిండ్రు. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఎంత బాధ కలిగేట అంశం అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ద ర్యాంక్ ఫర్ బీసీ స్టూడెంట్స్ విత్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 3 lakh rupees. 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ బీసీ పిల్లలకు సంబంధించి పెండింగ్లో ఉంది. కర్రు కాల్చి వాత పెట్టండి యువజన బిడ్డల్లారా, బీసీ యువజన బిడ్డల్లారా. ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ కనుక మనం ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పకపోతే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎండార్స్మెంట్. వీళ్ళు చేస్తున్న ఈ మోసం, దాష్టికానికి, దుర్మార్గానికి మనం ఎండార్స్మెంట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇప్పటికే ఫేజ్ 1 ఎలక్షన్స్లో అద్భుతమైనటువంటి రీతిలో మూత్తోడు జవాబు చెప్పిండ్రు. కానీ